ప్రభువైన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుంటే, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె తమ యొక్క జీవితాలు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఇక్కడున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క జీవితాలలో జాగ్రత్త అనే మాటను మనం పట్టుకుందాం. ఇక్కడ ఈ జాగ్రత్త అనే విషయంలో ఎవరికి చెబుతూ ఉంటారు అంటే, మనిషి ఏ విధమైన స్థితిలో నడిపించబడుతూ ఉంటే అజాగ్రత్త స్థితిలో నడిపించబడుతున్న వారి యొక్క జీవితాలలో జాగ్రత్త అని చెబుతూ ఉంటారు. అంటే వారు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతూ ఏ విధమైన పరిస్థితిలో పోతూ ఉన్న పరిస్థితిని బట్టి జాగ్రత్త జాగ్రత్త అని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చెబుతున్నాయి, దినాలు చెడ్డవి, ఇవి దినాలు చెడ్డగా ఉన్నాయి కనుక సమయమును పోనివ్వద్దు, దానిని సద్వినియోగం చేసుకో అంటున్నాడు. ఈ లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మనము మన యొక్క జీవితాలలో దేవుని యందు మన స్థితిని బట్టి సమయాన్ని మనం వృధా చేసుకునే వారిగా మనం మార్చబడకూడదు. ఈ యొక్క లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే సమయము మన జీవితాలలో ఎంతో ముఖ్యమైనది. ఇప్పుడు పోయిన సమయము మన జీవితాలలో మరి తిరిగి రాదు. ఈ సమయం మన జీవితాలలో వెళుతున్నది అంటే మన జీవితాలలో ఆయుష్కాలం కూడా తగ్గుతుందని మనం గమనించాలి. లేఖనాలు చదువుతున్నాయి, లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే మనిషి తమ యొక్క జీవితాలలో బ్రతికితే 70 ఏళ్ళు, మరి అధిక బలం ఉన్న ఎడల 80 ఏళ్ళు అంటున్నాడు. వీటిలో ఏ పరిస్థితులు ఉన్నాయి? ఆయాసమే దుఃఖమే అంటున్నాడు. అయితే ఈ యొక్క దుఃఖమైన పరిస్థితుల్లో మన జీవితాలు, ఆయాసమైన పరిస్థితుల్లో మన జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితుల్లో మనం ఏం చేయబడాలంటే, దినాలు చెడ్డగా ఉన్న పరిస్థితిని బట్టి మనము ఆ సమయమును దేవుని యొక్క సన్నిధిలో ఆ సమయమును మనం సద్వినియోగం చేసుకుంటూ మన జీవితాలు నడిపించబడాలి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు దేవుడు ఆ యొక్క వ్యక్తి ఏం చేయాలనుకున్నాడు? ఆ యొక్క ఆశీర్వాదించాలి అనుకున్నాడు. తన యొక్క పెద్ద కుమారుడిని పిలిచి చెబుతూ ఉన్నాడు, నాకు వృద్ధాప్య స్థితి వచ్చింది, నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలియదు, కనుక నా కొరకు ఒక భోజనాన్ని సిద్ధపరచు అని చెబుతూ ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క తండ్రి చెప్పిన మాట ప్రకారం తన జీవితంలో వెళ్ళి ఆ యొక్క వ్యక్తి తీసుకొని రావాల్సిన వ్యక్తి ఆ వేటాడి ఆ యొక్క వాటిని తీసుకొచ్చి తన యొక్క తండ్రి కొరకు ఆ యొక్క సిద్ధపరచాలి భోజనం. మరి ఆ పరిస్థితుల్లో నడిపించవలసిన వాడు ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది, 12వ అధ్యాయంలో అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే 17వ వచనంలో అనుకుంటా అలా అంటాడు. ఏమంటాడంటే, ఆ యొక్క వ్యక్తి తర్వాత వస్తున్నాడు, ఎప్పుడుకో వస్తున్నాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ జీవితంలో జాగ్రత్త. దేనిలో జాగ్రత్త? సమయం పోనివ్వకుండా దానిని కాపాడుకునే స్థితిలో నువ్వు జాగ్రత్త. ఇక్కడ ఒక తండ్రి కుమారుడికి చెప్పిన మాట ప్రకారం అతడు వెళ్ళాడు, కానీ అతని జీవితంలో సమయాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకు ఈ పరిస్థితిలో నడిపించబడుతున్నాడు అంటే, ఆ లేఖనాలు చదువుతున్న హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే ఆ వ్యక్తి ఏ పరిస్థితిలోకి వచ్చాడంటే, తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే లోక సంబంధమైన తన జీవితంలో భ్రష్టత్వంలో మునుగుతున్న పరిస్థితి. అక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ పైన మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఏసేపు ఆ యొక్క స్థితిని బట్టి ఆ యొక్క ఏశావు ఆశీర్వాదం పొందకోరి తను శ్రద్ధగా ఎతుకుతూ కన్నీళ్లు విడుచుతున్నాడంట. కానీ అతడు తన జీవితంలో విషాదింపబడినని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. ఎందుకు ఈ యొక్క స్థితి కలిగింది అంటే, అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే పైన ఒక మాట అంటున్నాడు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసిన వేశ్యావు ఈ యొక్క భ్రష్టుడైన వ్యభిచారైన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ అంటున్నాడు, అదే మాట అంటున్నాడు, జాగ్రత్త. ఏ విషయంలో మనం జాగ్రత్త పడాలి అంటే, మనము సమయమును సద్వినియోగం చేసుకునే స్థితిలో మనం జాగ్రత్త పడాలి.
రెండు, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే భ్రష్టత్వంలోనికి వెళ్ళే పరిస్థితుల్లోనికి మనం తీసుకురాకుండా ఉన్న స్థితిని బట్టి మనము సమయమును సద్వినియోగం చేసుకునే విధంగా మార్చబడాలి. మూడు, మన జీవితాలలో లోక సంబంధమైన ఆ యొక్క ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడేమైనా ఉంటాడేమో అని మనం జాగ్రత్త పడాలి. ఆమేన్, హల్లెలూయా. మనుషుల యొక్క జీవితాలు ఏవిటికి ఎక్కువ శాతం వేటికి వారి జీవితాలు అప్పగించబడతాయి అంటే, దేని విషయంలో అప్పగించబడతాయి అంటే భోజన పదార్థం కొరకు. ఈ భోజన పదార్థం కొరకై, ఈ భోజనాన్ని కొరకై తమ యొక్క జీవితాలు ఏం చేస్తూ ఉంటాయంటే, దేవుని సన్నిధిని కూడా నిర్లక్ష్యపరుస్తూ తమ జీవితాలు నడిపించబడుతూ కొన్ని మంది ఆ విధమైన స్థితిలో నడిపించబడతారు. కానీ ఇక్కడ లేఖనాలు బట్టి మనకు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. ఏశావు ఆ యొక్క తన జీవితంలో ఏ విధమైన స్థితికి వచ్చాడంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వని హక్కును అమ్మివేసిన ఏశావు వంటి ఈ యొక్క భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఇక్కడ తండ్రి చెప్పిన మాట ప్రకారం వెళ్ళాడు, కానీ లోక సంబంధమైన కార్యక్రమాలలోకి వెళ్ళిపోయాడు. ఇది మన నీతో మాట్లాడుతున్న మాట. జాగ్రత్త. నువ్వు దేవుని పని విషయంలో నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే ఆశీర్వాదం నీ జీవితంలో నింపుకోవాలంటే నీవు జాగ్రత్త, సమయం సద్వినియోగం చేసుకో. లోక సంబంధమైన కార్యక్రమాలు మనకుండా జాగ్రత్త పడు. వేటి విషయంలో నీ జీవితం ఎలాంటి స్థితిలో నడిపించబడుతుందో, కూటి కొరకు తండ్రి ఆ యొక్క ఇచ్చే ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యపరుచుకుంటే నడిపించబడే పరిస్థితి ఉన్నదేమో. లేఖనాలు చదువుతూ ఉంటాయి. దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటే యెర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, యెహోవా కార్యములు అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. అశ్రద్ధ ఎందుకు వస్తుంది అంటే, మనిషి తన జీవితంలో జాగ్రత్తగా నడిపించబడలేని పరిస్థితి ఉంటుంది. మనిషి తన జీవితంలో తన యొక్క మార్గాన్ని సిద్ధపరచుకోలేని పరిస్థితిని నడిపించబడుతున్న దాన్ని బట్టి, అతని జీవితంలో అజాగ్రత్త ఉండటం దాన్ని బట్టి తన జీవితం అలాంటి స్థితికి వెళ్ళిపోతుంది. విడవబడే పరిస్థితి, ఏమాత్రం తన జీవితంలో ఆశీర్వదించబడాలనే పరిస్థితి వస్తుంది. దినము నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, నీ జీవితంలో ఎలా మార్చబడాలి అంటే, నువ్వు ఒక ఆశీర్వాదం పొందుకునేవాడిగా, నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడిగా, లోక సంబంధమైన కార్యక్రమాలలో నీ జీవితాన్ని ఏ స్థితిలో నడిపించబడకుండా జాగ్రత్త పడుతూ, నీ జీవితంలో కూటి కొరకు నీ జీవితాన్ని దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుచుకునేవాడిగా మార్చబడకూడదు. ఇంకా లేఖనాల బట్టి జ్ఞాపకం చేసుకుంటే, దేవుణ్ణి పిలిచింది ప్రభువైన యేసుక్రీస్తు ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్న సమయం. ఆ సమయంలో ఒక వ్యక్తి ఇంటి వద్దకు పిలిచిన ఆమె ఏం చేస్తుంది అంటే, విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని యొక్క సన్నిధిలో కూర్చుండవలసిన వ్యక్తి, దేవుని యొక్క మాటలను అంగీకరిస్తూ తన జీవితాన్ని నడిపించుకోవాల్సిన వ్యక్తి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదాల యొద్ద కూర్చోవలసిన స్థితిలో ఉండవలసిన ఆమె ఏం చేస్తుంది అంటే, విస్తారమైన పనులు పెట్టుకుంటే, అయ్యా నీకు చింతలేదయ్యా, నా సహోదరుని పంపించయ్యా అంటుంది. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నువ్వు ఏ విషయంలో నీ జీవితంలో అశ్రద్ధగా నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావు? దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త అంటే, నీవు దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నట్టులో కూడా జాగ్రత్త కావాలి. ఆ దేవుని మాటలను నీ జీవితంలో వినుటకు కూడా నీ జీవితంలో శ్రద్ధ కలిగి నడిపించబడాలి. బైబిల్ సెలవిస్తుంది, శ్రద్ధగా తన జీవితాన్ని నడిపించుకున్నవాడంట ఏలుబడి చేస్తాడు అంటుంది. శ్రద్ధగా తమ జీవితాలు నడిపించుకున్న వారి యొక్క జీవితాలు ఏలుబడే స్థితి వస్తుంది ఇక్కడ. అయితే ఈ యొక్క మార్త యొక్క విషయంలో తన జీవితంలో ఏ విధమైన పరిస్థితికి వచ్చిందంటే, ఆమెతో మాట్లాడుతున్నాడు ఆయన, గద్దిస్తున్నాడు, మార్తా అవసరమైనది ఒక్కటే. ఈ మరియ అవసరమైనది ఎన్నుకుంది, ఉత్తమమైనది ఎన్నుకుంది. ఈమె యొద్ద నుంచి అది ఎన్నటికీ తీసివేయబడదు. ఆమేన్, హల్లెలూయా. మనుషుల యొక్క జీవితాలు వేటి కొరకు తమ జీవితాలు ప్రయాసపడుతూ ఉంటారంటే, దేనికి ప్రయోజనం లేని పరిస్థితుల వాటి కోసం తమ జీవితాలు ప్రయాసపడుతూ ఉంటారు.
కానీ ఈ లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈమె ఉత్తమమైన దాన్ని తీసుకుందంట, ఈమె యుద్ధ నుంచి ఇది ఏ మాత్రము తీసివేయబడదు అంటున్నాడు. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాలలో వేటి విషయంలో మన జీవితాలు అజాగ్రత్తగా నడిపించబడుతున్న పరిస్థితి ఏమో ఇప్పుడు జాగ్రత్త పడు. నీ జీవితంలో జాగ్రత్తగా నీ జీవితాన్ని ఆ విధమైన స్థితిలో నడిపించబడు. కనుక ఆటి స్థితిలో నీ జీవితాన్ని నడిపించుకుంటూ ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకుంటే నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగించబడతాయో నీవే ఆ దేవుని ఎదుట సాక్షిగా నిలబడతావు. నీ జీవితంలో మేలుల చేత తృప్తిపరచగలిగిన దేవుడు, ఆయన మన జీవితాలలో అలాంటి స్థితిని కలగజేసే దేవుడు. కనుక అట్టి కృప మన జీవితాలలో జాగ్రత్త పడుతూ ఆ దేవునిలో నమ్మకంగా మన జీవితాలు కొనసాగించబడాలి. ఎందుకంటే లేఖనాలు చదువుతూ ఉంటాయి, ఈ యొక్క యోబు గ్రంథంలో అంటాడు, ఏమంటాడంటే, నీవు జాగ్రత్తగా దేవుడిని ఎతికిన ఎడలా, ఆ సర్వశక్తిని యొక్క దేవుని నువ్వు బ్రతిమాలి కొనిన ఎడలా, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై ఉండిన ఎడలా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలము వర్ధిల్లా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు వర్ధిల్లా చేయబడాలంటే జాగ్రత్తగా నువ్వు దేవుని ఎతికే స్థితిలోనికి రావాలి. అది నీవు నీ జీవితంలో యథార్థవంతుడై పవిత్రమైన స్థితిని బట్టి జీవితాలను నడిపించబడితే అక్కడ అంటున్న మాటలు ఏమైనా జ్ఞాపకం చేసుకుంటే, నీతికి తగినట్లు నివాస స్థలము వర్ధిల్లా చేస్తాను అంటున్నాడు. మొదట నీకు కొంచెమే ఉండనను తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుదవు అంటున్నాడు. అట్టి కృప మన జీవితాలలో మహాభివృద్ధి పొంది ఆయన కృప చేత మన జీవితాలను నడిపించుకుందుము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మీ కృప చేత నీ సన్నిధులను తను మాకిచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి నీ స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. జాగ్రత్త పడుము అంటున్నాం అయ్యా. నా తన సమయాన్ని పోనీయకుండా మేము జీవితాల్లో సద్వినియోగం చేసుకునే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిలో నా తండ్రి అయ్యా, నా తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా జీవితాలలో నా తండ్రి అయ్యా, నా తండ్రి లోక సంబంధమైన కార్యక్రమాలలో మునిగే పరిస్థితులు రాకుండా మా జీవితాల్లో జాగ్రత్త పడే కృపను మాకు దయచేయండి. దేవానాయక స్తోత్రాలు అయ్యా. లోక నా తండ్రి అయ్యా, నా తండ్రి పూట కూటి కొరకు మా జీవితాలు నా తండ్రి ఏ విధమైన పరిస్థితికి వెళ్తాయో నా తండ్రి అలాంటి నా తండ్రి మా జీవితాలు కూటి కొరకు మా జీవితాలు ప్రయాసపడేవారు కాకుండా మా జీవితాలు జాగ్రత్త పడే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిలో నా తండ్రి మా జీవితాలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ మాట వినుటలో నీ యొద్ద పాదాల యొద్ద కూర్చునే స్థితిలో మా జీవితాలు జాగ్రత్త పడే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకుని అయ్యా, నా తన నిత్య రాకడకు అయ్యా మా జీవితాలు నీ సన్నిధిలో ఆశీర్వాదాలతో నింపబడి అయ్యా నిత్యము నీ యందు నా తను మా జీవితాలు నింపుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకుంటూ ఆ నిత్య పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.